అందరికీ నమస్కారం. నమస్తే గురువు గారు. నమస్తే. నమస్కారం గురువు గారు. నమస్తే. ఎలా ఉంది నిన్న క్లాసు? బాగుంది గురువు. క్లారిటీ వచ్చిందా? క్లారిటీ వచ్చిందా? చాలా బాగా వచ్చింది గురువు. మీరెవరో మీకు అర్థమైందా? ఇవి తెలుసు. వీడియో పెట్టదు గురుజీ, మొత్తం పెట్టలేదు. అదే పెడదాం, అప్లోడ్ చేస్తాం. అదే రెండోసారి ఇంటికి కొంచెం ఇవి మీకు తెలుసుకుంటే భగవద్గీతని ఏ స్థాయిలో మనం అర్థం చేసుకోవాలి అనేది అర్థమవుతుంది. అర్థమైందా? ఇవన్నీ మీకు బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ప్రోగ్రామ్ యొక్క విధానాన్ని మేము ఎట్లా దర్శించామంటే, భగవద్గీత అనగానే శ్లోకాలు చెప్పేసేసి వాటికి అర్థాలు చెప్పి 700 శ్లోకాలని 18 అధ్యాయాలని 2 months లో కంప్లీట్ చేసేస్తే అదో పద్ధతి. అలా కాకుండా అసలు భగవద్గీతని మనం ఏ స్థాయిలో అవగాహన చేసుకుంటే ఏ స్థాయిలో మనకి ప్రయోజనం ఉంటుంది అనేది మీకు ముందు అర్థమైతే అప్పుడు ప్రతి శ్లోకాన్ని ఆ స్థాయికి తగ్గనీయకుండా అర్థం చేసుకుంటారు. అవునా కదా? ఇప్పుడు ఒక వజ్రాన్ని చూపించి దీని విలువ 10 రూపాయలేరా అని చెప్పామనుకోండి, మీరు అప్పుడు దాన్ని 10 రూపాయలుగానే తీసుకుంటారు. ఇది వజ్రం రా, దీని విలువ అమూల్యమైనది, నువ్వు ఏ స్థాయిలోనైనా సరే దీన్ని నువ్వు ఉపయోగించుకోవచ్చు అని చెప్పామనుకోండి, అప్పుడు మీరు దాని మీద పూర్తి స్థాయి శ్రద్ధ పెడతారు. సో ఈ సెషన్స్ మొత్తం దానికోసం సత్సంగ సెషన్స్ అంట. మీకు దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా రెడీ అవుతుంది. అర్థమైందండి? మనం ఏ టాపిక్స్ చెప్పుకున్నామో, ప్రతి సెషన్లో ఏ అంశాలను మనం విచారణ చేశామో అవన్నీ ఒక పీడిఎఫ్ రూపంలో, ఒక బుక్ రూపంలో మీకు వస్తుంది. అలాగే వీడియో రికార్డింగ్స్ రూపంలో మీకు వస్తాయి. అలాగే తర్వాత అధ్యయన సెషన్స్ కు సంబంధించినటువంటి మెటీరియల్ మీకు ఉంటుంది, ఆడియో రికార్డింగ్స్ మీకు ఉంటాయి, అలాగే సెషన్స్ వారీగా జరిగినటువంటి వీడియో రికార్డింగ్స్ మీకు వస్తాయి. ఈ రెండు ఒక కంప్లీట్, ఒక పూర్తి స్థాయి అవగాహనని భగవద్గీత పై మీకు అందిస్తే ఆ తర్వాత మీరు పారాయణ సెషన్స్ లో పాల్గొంటారు. అంటే ఇప్పుడు నెమరేసుకోవడం అనమాట. ఒక్కొక్క శ్లోకం ఈ స్థాయిలో ఉందా, ఈ శ్లోకం ఈ స్థాయిలో పారమార్థిక స్థితిని అందిస్తుందా అని నెమరేసుకోవడం పారాయణ సెషన్స్ లో మనం చేస్తాం. రోజు సాయంత్రం వచ్చి చక్క శైలజ గారు లేదా సీనియర్స్ ఎవరైనా సరే, సుజాత గారు, వీళ్ళందరూ కూడా పారాయణ సెషన్స్ లో మనకి గైడ్ చేస్తారు అనమాట. ఇట్లా భగవద్గీతని సత్సంగ సెషన్స్ ద్వారా, అధ్యయన సెషన్స్ ద్వారా, పారాయణ సెషన్స్ ద్వారా పూర్తి స్థాయి అమృతాన్ని తీసుకుంటాం. ఎందుకండి 3 రకాలుగా చెప్పుకోవడం అంటే, మనకి 3 అనేది చాలా ముఖ్యమైనది. తెలుసా? 3 అనేది ఎందుకు ముఖ్యమైనదంటే, ఒకటి పనికిరాదు. అర్థమైందండి? 3 కావాలి. ఎందుకు అంటే, మొదటిసారి చెప్పింది వింటారు, రెండోసారి చెప్పింది దర్శనం అవుతుంది, మూడోసారి చెప్తే దానిని శ్రవణం అంటారు. అర్థమైందండి? 3 సార్లు చెప్తే సాధకుడు శ్రవణం చేసుకుంటాడు, అర్థం చేసుకుంటాడు. అందుకని అధ్యయన సెషన్స్ లో ఒక పద్ధతిలో, సత్సంగ సెషన్స్ లో ఒక పద్ధతిలో, పారాయణ సెషన్స్ లో ఒక పద్ధతిలో, ఇట్లా 3 విధాలుగా మనం భగవద్గీతని
అధ్యయనం చేస్తాం కాబట్టి దీన్ని శ్రవణం అంట. అర్థమైందా? ఓవరాల్ గా భగవద్గీతని శ్రవణం చేస్తున్నాం. సో దీనికి సంబంధించినటువంటి 3 మెటీరియల్స్, అలాగే వీడియో రికార్డింగ్స్, అలాగే భగవద్గీతను మనం ఎలా అధ్యయనం చేయాలి, ఎలా మనం ఒక్కొక్క పదాన్ని ఎట్లా స్పష్టంగా ఉచ్చరించాలని తెలుసుకోవడం కోసం ఒక ఆడియో, ఒక పీడిఎఫ్ మెటీరియల్, ఇవన్నీ కూడా మీకు చక్కగా మీకు అందించే ప్రయత్నం ఈ శిక్షణలో జరుగుతుంది. అర్థమైందా? కంప్లీట్ అనమాట, ఎక్కడా వెళ్తి లేకుండా పూర్తి స్థాయిలో భగవద్గీతని మనం అందుకుంటాం, తర్వాతి తరాలకి మన ద్వారా అందిస్తాం. అర్థమైందా? ఓకేనా? ఓకే ఓకే గురూజీ. అర్థమైందా? భగవద్గీత స్థాయి ఏ స్థాయిలో ఉందో మీకు 4-5 సెషన్స్ చెప్తే, అమ్మా భగవద్గీత అంటే మనం ఏమనుకున్నాం, ఏదో భక్తికి సంబంధించిన పుస్తకం అనుకున్నాం. చచ్చిపోయిన శవాన్ని బతికి లేపుతుంది భగవద్గీత. అర్థమైందా? చెప్పండి. భగవద్గీత చనిపోయిన వాళ్ళని పైకి లేపుతుంది. కూడా లేపి చనిపోయిన వాళ్ళని కాదు, చచ్చిపోయిన శవాన్ని బతికిస్తుంది. దాని అర్థం ఏంటి? మనం అందరం కూడా బతుకున్నాం అనుకుంటున్నాం. అర్థమైందండి? బతికి లేము. దేహస్థాయిలో ఉండడం అంటే ఏంటి? చనిపోయి జీవోత్సవాలుగా జీవించడమే. అది కాదురా లైఫ్, అది కాదురా లైఫ్ స్టైల్. నువ్వు కాన్షియస్ తో కనెక్ట్ అవుతూ జీవించాలి, అది నీ అసలైనటువంటి జీవన విధానం అని చెప్పి చనిపోయిన శవాలుగా ఉన్నటువంటి స్థితి నుండి అసలు చావే లేని స్థితిలో జీవించే విధానాన్ని చెప్తుంది మనకు భగవద్గీత. అర్థమైందండి? అది భగవద్గీత యొక్క స్థాయి. ఇంకా ఇంకా డౌట్స్ చెప్పుకుందామా? మీ అభిప్రాయాలు చెప్తారా క్లాసుల మీద? ఎలా జరుగుతున్నాయి సత్సంగ సెషన్స్? పర్వాలేదా? ఈ ఐడియా బాగుందా? చెప్పండి. బాగుంది గురూజీ. ఏమండి, పొద్దున్న నుండి రాత్రి పూట దాకా ఎప్పుడు ఏదో విషయం గురించి మాట్లాడటమే కదా మనం చేసేది. కనీసం ఒక్కసారైనా చైతన్యం గురించి మాట్లాడదాం. చాలా చాలా బాగుంది. 1 అవర్ అసలు ఎలా అయిపోతుందో తెలియట్లేదు గురూజీ. అంతగా అసలు ఇదివరకు నేను ఇంత కాన్సన్ట్రేషన్ తో ఏ సబ్జెక్ట్ మీద కూర్చోలేదు. అలాంటిది ఎంత అద్భుతంగా ఉందంటే ప్రతి మాట చెవులోకి వెళ్తోంది. అసలు 1 అవర్ ఎలా అయిపోతుందో తెలియట్లేదు. చాలా సంతోషంగా, ఆనందంగా, చాలా బాగుంది. గురూజీ మీరు చెప్పినట్లు మాకు ఇది రివిజన్ కావాలి, అర్థమైతుంది. కానీ మళ్ళీ మనం ఏం చెప్పుకున్నాము అనుకుంటే గుర్తు రావట్లే. అంటే గుర్తు కాదు, కాన్సెప్ట్ అర్థమైతుంది గురూజీ, అది ఇంకా నాటుకోవాలి. శ్రవణం జరగ ఇంకా వింటుంటే చాలా ఆనందంగా ఉంది గురుగారు. అందరూ చైతన్యము శక్తి అంటారు గురూజీ. ఆ చైతన్యం అంటే కదలికే అంటారు. ఆ చైతన్యం మీద చాలా క్లారిటీ దొరుకుతుంది గురూజీ ఈ క్లాసుల నుంచి. ఇప్పుడు ఏదో భగవద్గీత పారాయణం చేస్తాము, ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు అర్థమయ్యేటట్లు చెప్తారు గురూజీ. డెప్త్ అర్థం కావట్లా. ఇప్పుడు ఈ క్లాసుల నుంచి డెప్త్ అర్థమవుతుంది. మాన్యువల్ బుక్ భగవద్గీత నిన్ను ముందుకు నడిపిస్తుంది అంటారు. మళ్ళీ ధర్మరాజు, భీముడు, అర్జునుడు, అది యుద్ధము అంటారు. దీనికి మాకు కనెక్షన్ దొరకట్లా. ఇప్పుడు ఈ క్లాసుల వల్ల ఏమైతుందంటే అందరూ మనలోనే ఉన్నారు, ఆ చైతన్యాన్ని పట్టుకోవాలి, ఆ కనెక్టివిటీ అర్థమవుతుంది. అది లోపల ఇంత గూఢార్థం ఉందా అని అర్థమవుతుంది. ఇది ట్రైలర్ అంతే. ఇది ఏమన్నా జస్ట్ ట్రైలర్ అంతే. స్వామి భగవద్గీతలో ఉంటుంది అసలు సినిమా, మూవీ అసలు అక్కడ జస్ట్ ట్రైలర్ అనమాట, టైటిల్స్ పడ్డాయి. అర్థమవుతుంది. క్లాస్ అంతా అయిపోయే లోపల మా చైతన్యం ఏందో మాకు బాగా అర్థమవుతుంది. దాన్ని ఎలా పట్టుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఆ ట్రైలర్ లోనే అర్థమవుతుంది. నిన్నటి క్లాస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది గురుజీ, చాలా అద్భుతంగా ఉంది అసలు. అంటే ఆ రకమైనటువంటి విశ్లేషణ మీరు చెబుతూ ఉంటేనే మీరు నమ్మరు, ఐ లిటరలీ టీయర్స్. అసలు ఎంత
ట్రావెల్ అవుతూ ఉంది. అదేదో హనుమాన్ మూవీలో కదా, కృతయుగంలో ఉన్నాడు, తేజయుగంలో ఉన్నాడు, 84 లక్షల జన్మల నుంచి అది ఎలా ట్రావెల్ అవుతుంది, ఎలా కాన్షియస్ డెవలప్ అవుతుందనే నిన్న పీక్స్ అసలు. అండ్ ఆ చైతన్య లక్షణాలు మనం స్టార్టింగ్ లో అచింత్యం, అక్షరం ఎలా చెప్పుకున్నామో అసలు నిన్న చాలా, ఎవరు అడిగారో క్వశ్చన్ తెలియదు కానీ నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి నిన్న ఆ టాపిక్ మీరు తీసినందుకు. మళ్ళీ 84 కోట్ల జన్మలంటే 84 కోట్లు దాటి వచ్చాడు మనుషుడు అని తెలుసు కానీ గురూజీ, తేజోగుణం, తమస్ గుణము, రజోగుణము, సత్వగుణాలు 3 స్టెప్పులుగా దాటటము, ఆ 3 స్టెప్పులకి మన ఏ దశావతారాన్ని 2 కోఆర్డినేట్ చేయటము, అవన్నీ చాలా బాగా అర్థమైంది గురూజీ. అన్ని తెలిసినట్టే ఉన్నా ఇట్లా తెలియదు గురూజీ, ఈ టైప్ లో తెలియదు. అఫ్ కోర్స్ గురుజీ, తేజోపనిషత్ చదవటం గానీ, ఈశావాసోపనిషత్ గానీ, ఏకోహం బహుశ్యామి అన్ని ఉండి అన్ని చదువుతూ ఉంటాం గానీ వాటిని అనుభవంతో కూడిన విశ్లేషణ అనేది అంత తేలిగ్గా దొరకదు బయట. ఎవరిని అడిగినా అంతా నీ లోపల ఉంది, అంతా భగవంతుడు అని ఏదో చెప్తారు కానీ అది కనెక్ట్ అవ్వదు అసలు. అండ్ మీరు నిన్న చాలా బాగా విశ్లేషణ చేశారు. యాక్చువల్ గా చాలా మందికి రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత ఇది తెలుసు కానీ గురూజీ ఉపనిషత్తులు తెలియవు. తేజోపనిషత్తు, అసలుకి ఆ తేజోపనిషత్తులో ఇంత ఉందా, అట్లా చదివినా గానీ కొంచెం అర్థమైతే పర్వాలేదు, అర్థం కాకపోతే తలకాయ నొప్పి పుట్టి బుక్కులు మూస్తాము. ఇప్పుడు ఇది విన్నాక నిన్న అసలు మాకు బ్యాక్ ఇంత ఉందా అనిపించింది. ఇంకా అసలు ఏమి మాట్లాడలేకపోతున్నాము అంత ఇవి వింటున్నాక. అసలు ఏంది భగవద్గీత, మాన్యువల్ బుక్ అంటారు కానీ అది ఎలానో అర్థం కాల. ఎంతసేపు తప్పులు లేకుండా చదవటము, పదాలకు అర్థం కావాలి, అది తెలుసుకోవాలి, అర్థం కావాలి శ్లోకం చదివితే. దీనమ్మడి అంపర్లాడమే గాని డెప్త్ కి అర్థం కాలే. ఇది గుహ్యతమం శాస్త్రం అనే దాంట్లో ఇంత ఉన్నదా అని మీరు చెప్తుంటే అర్థమవుతుంది. ఇంకేం మాట్లాడలేకపోతున్నాము. ఒక స్టెప్ దాకా మేము అవామ ఆదాం ఇద్దరు పుట్టిన వాళ్ళు అంటుంటారు. ఏంది గురించి? ఏది క్రైస్తవ మతంలో కదా వాళ్ళు చెప్తుంటారు, పుట్టుక అక్కడి నుంచే వస్తుందని అంటారు. అట్లా ఉండదు. ఇది అడగొచ్చా లేదా అని నాకు ఇంత అడగచ్చు కానీ అది శాస్త్ర విరుద్ధం. అదేనండి, నిన్న క్లాస్ విన్నాం కదా, అది శాస్త్ర విరుద్ధం. అది కుదరదు. ఆకాశాద్ వాయు, ఆకాశము నుండి వాయువు. ఇప్పుడు నేను చెప్పేది శాస్త్రపరమైనటువంటి నిర్వచనం. ఇప్పుడు నేను చెప్పేదాన్ని సైంటిస్టులు కావచ్చు, ఎవరైనా సరే వ్యతిరేకిస్తారేమో చూద్దాం. ఎవరైనా కావచ్చు, వ్యతిరేకించడానికి వీల్లేదు. ఆ స్థాయిలో శాస్త్రం చెప్పి ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్ని ఆపః, ఆపః పృథివీ, పృథివ్యాత్ ఔషధయః, ఔషధాత్ అన్నం, అన్నాత్ పూరుషః. ఇది ఒకదాని నుండి ఒకటి పుట్టినటువంటి వైనం. అర్థమవుతుందండి. ఆకాశము నుండి వాయువు పుట్టింది. సో ఇప్పుడు మీరు సైంటిస్టుల దగ్గరికి వెళ్ళినా సరే ఎలిమెంట్స్ ఎలా జనరేట్ అయినాయి, ఒకదాని నుండి ఒకటి ఎలా జనరేట్ అయిందంటే ఇదే క్రమం చెప్తారు. అర్థమైందా? ఇప్పుడు మనకి సైంటిస్టుల దాకా ఎందుకండి? వాయువు నుండి వేడి గాలులు వస్తాయి, అవునా? వస్తాయండి. వేడి గాలులు వస్తా ఉంటాయి. అంటే ఏంటి? వాయువు నుండి అగ్ని పుట్టింది. మీరు పొయ్యిలో వంటలు చేసేవాళ్ళు పూర్వం కట్టెలు పెట్టి, అవునా, ఉప్పు అని కొనుక్కుంటూ కట్టెల్ని కాలుస్తూ అన్నం వండే వాళ్ళకి చాలా పరిచయం ఇది. ఆ కాలుతున్నప్పుడు కట్టె కొంచెం తడుస్తూ ఉంటుంది, తేమ తగులుతూ ఉంటుంది, దాని నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. అగ్ని నుండి నీరు పుట్టింది. అలాగే మీరు నీరు దగ్గర కాసేపు ఆడుతూ ఉంటే మొహం మీద ఒక మట్టిలాగా పేరుకుపోతూ ఉంటుంది. మీరు సముద్రం దగ్గర కాసేపు ఉంటే మొహం అంతా పేరుకు, స్నానం చేయాలి, మట్టి అంతా పోగొట్టుకోవడం. వాటర్ నుండి మట్టి పుడుతుంది. ఇది శాస్త్రం చెప్పేటటువంటి నిర్వచనం. మీరు శాస్త్రం ఎలా ఉంటుందంటే ఇప్పటికిప్పుడు రుజువు చేయొచ్చు మనం. ఇప్పుడు ఈ క్షణం నువ్వు రుజువు చేయగలిగేటట్టు ఉంటుంది. అర్థమైనా? దానికి విద్య అక్కర్లేదు, అబ్జర్వేషన్ ఉంటే చాలు, సెన్స్ ఉంటే చాలు.
ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ కథ ఎలా రుజువు చేస్తారు చెప్పండి? హౌ కెన్ యూ ప్రూవ్ దట్? రుజువు చేయలేరు. నమ్మాలి, నమ్మాలి. నమ్మేయాలి. మేమేం చెప్తే అది మీరు నమ్మి కూర్చోవాలంటే అట్లా నమ్మే వ్యవస్థలు. హిందూ మతం అట్లా నమ్మకం మీద ఆధారపడదు, శాస్త్రం మీద ఆధారపడుతుంది, ప్రమాణాల మీద ఆధారపడుతుంది, విశ్వాసం మీద ఆధారపడుతుంది, అర్థం విద్వత్తు మీద ఆధారపడుతుంది, తెలివి మీద ఆధారపడుతుంది. ఇక్కడ హిందూ మతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అర్థమైందండి? స్పిరిచువాలిటీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, ఒకటి చెప్పాల్సిన అవసరంలా. అవునా కదా? ఎవరికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ హిందూ ధర్మ. ఒకడు చెప్తే గానీ తెలుసుకోలేము అనేటటువంటి వ్యవస్థలు వేరే ఉంటాయి. సో ఇది శాస్త్రం. శాస్త్రం మీద ఆధారపడి మన వ్యవస్థలు అన్ని రక్షణగా ఉంటాయి. అర్థమవుతుంది? అర్థమైందా? ఇది సైన్స్. ఫిజిక్స్ కూడా నోరు మూసుకొని వినాలి. ఆకాశం నుండి వాయువు పుట్టిందని మన శాస్త్రం చెప్తే ఫిజిక్స్ కూడా ఓకే అని చెప్పాలి, చేతులు కట్టుకొని. దట్ ఈజ్ అవర్ సైన్స్. అర్థమైందండి? ఇలా జన్మలు ఉన్నాయి, ఇలా 2 కణాలు 4 కణాలుగా, 4 కణాలు 8 కణాలుగా జన్మలు ఎత్తినాయని మన సైన్స్ చెప్తే ఫిజిక్స్ నోరు మూసుకొని వినాలి. ఏం చేయాలి? నిన్న తెలిసింది కదా, నిన్న అర్థమైంది కదా. నిన్న అడిగారు మేడం గారు ఎట్లా జన్మలు ఎత్తుతాయంటే, గర్భస్థ శిశువులో 2 కణాలు 4 8 ఎట్లా అయినాయి? మరి ఎలా అయినాయి? అలానే. సో శాస్త్రం అనేది దాని యొక్క బలం, అది అర్థమైందండి? శాస్త్రం యొక్క ధైర్యం అది హిందూ మతంలో ఉండేటటువంటి బలం. ఈ శాస్త్రమే హిందూ ధర్మానికి బలం అనమాట, శక్తి అనమాట. అందుకే మిమ్మల్ని అందరినీ నేనేం చెప్తాను, ఎందుకని ప్రశ్నించాలి, శాస్త్ర నిర్వచనాలను మీరు అడగాలి, ఏది చెప్తే అది వింటూ కూర్చోకూడదు అని నేను ఎందుకు చెప్తానంటే అర్థమైందండి? ఒక ఫిజికల్ సైన్స్నే ఒప్పుకోకపోతే నీ శాస్త్రం ఏ శాస్త్రం? ఒక భౌతిక శాస్త్రమే ఇది ఎట్లా నమ్ముతామయ్యా అన్నాడు అనుకోండి, భౌతిక ఫిజికల్ సైన్స్ వాడే, దాన్ని ఎట్లా శాస్త్రంగా ఒప్పుకుంటావు నువ్వు? ఏమండి? ఒక భౌతిక శాస్త్రం వాడు వచ్చి ప్రశ్నిస్తేనే నిలబడలేని నీ సిద్ధాంతాలు ఎలా శాస్త్రం అని ఒప్పుకుంటావు నువ్వు? మన శాస్త్రాన్ని అడగమనండి, ఫిజికల్ సైన్స్ కాదు. వాళ్ళ తాతలు వచ్చి ప్రశ్నలు ఏమనండి, చెప్పగలుగుతాం. గతంలో ఒక 100 సంవత్సరాల బ్యాక్, 200 బ్యాక్ కౌరవులు మట్టి కుండలలో పుట్టారు అని చెప్తే దాని మీద వీళ్ళు ఎక్కడైనా మట్టి కుండల్లో పుడతారా జనాలు అని చెప్పి వాదనలకు దిగారు. అవునా? తెలుసు కదా. టెస్ట్ ట్యూబుల్లో పుట్టచ్చా మరి? చెప్పండి, టెస్ట్ ట్యూబుల్లో పుట్టచ్చా మరి? నీకు సైన్స్ తెలియకపోయినంత మాత్రం నువ్వు వ్యతిరేకిస్తా అంటే అట్లా? టెస్ట్ ట్యూబుల్లో పుట్టచ్చు మరి, రసాయనాలతో టెస్ట్ ట్యూబుల్లో పుడుతున్నారు కదా మరి. సో మనకి సైన్స్ పూర్తి స్థాయిలో డెవలప్ అయింది. మనం ఇమాజిన్ చేయలేని స్థాయిలో ఆ రోజుల్లో సైన్స్ అంత స్థాయిలో డెవలప్ చేశారు. అర్థమైందండి? మనం పైనుండి కిందకి దిగామే కానీ కింద నుండి పైకి వెళ్ళే వాళ్ళం కాదు. చెప్పండి. పైనుండి కిందకి దిగే వాళ్ళం కానీ కింద నుంచి పైకి. ఈ పాశ్చాత్యులు అందరూ ఏమనుకుంటారంటే కింద నుండి పైకి వెళ్తున్నాం అనుకుంటారు వాళ్ళు. కింద నుండి పైకి వెళ్ళట్లా, పై నుండి కింద పడ్డావు. నువ్వు కింద పడ్డవాడివి. అర్థమైందండి? చెప్పండి. కింద పడ్డ వాళ్ళం కానీ పై నుండి కింద పడ్డోడివి, కింద నుండి పైకి వెళ్ళేవాడివి కాదు. నీకు పరలోకం కాదు, నీకు ఆల్రెడీ అక్కడి నుండే వచ్చావు నువ్వు ఇక్కడికి. అది మన సంస్కృతి చెప్తుంది. అంతా మన ఫిజికల్ బాడీకి కావాల్సినయే చేస్తున్నాం గురూజీ. మైండ్ కి ఏం కావాలో అది ఏమీ చెయ్యట్లే. చదువు గాని ఏదైనా గాని, వ్యాపారం గాని అన్ని ఫిజికల్ బాడీకి కావాల్సినయే చేస్తున్నాము. సో శాస్త్రం ఎప్పుడు కూడా
ఇక్కడికిక్కడ సమాధానం చెప్పేలాగా ఉంటుంది. ఇక్కడిక్కడే ప్రూఫ్లు, ఇక్కడిక్కడే నిజ నిర్ధారణ. నువ్వెవరైనా కావచ్చు, నాస్తికుడు కావచ్చు, హేతువాదివి కావచ్చు, సైంటిస్టు కావచ్చు, శాస్త్రవేత్త కావచ్చు, ఫిజిక్స్ లెక్చరర్ కావచ్చు, ఎవడైనా కావచ్చు. శాస్త్రం చెప్పింది అంటే నోరు మూసుకొని వినాలంతే. దట్ ఈజ్ శాస్త్ర, దట్ ఈజ్ అవర్ శాస్త్ర. అర్థమైందా? ఊరికే చెప్పరు శాస్త్రంలో, ఊరికే ఏది మాట్లాడరు. ఋషులందరూ కూర్చొని తర్జన భర్జనలు పడి వాదోపవాదాలు జరిగిన తర్వాత, ప్రశ్నలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు నిర్ణయిస్తారు ఇది శాస్త్రం అని, ఇలా ఉండాలి అని. అర్థమైందండి? మనం పైనుండి కిందకు వచ్చామా, కింద నుండి పైకి వెళ్తామా? అదొక్కటి గుర్తు పెట్టుకోండి. మన ప్రాచీనత ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. మన ప్రాచీనమైనటువంటి నాగరికత, మన శాస్త్రం, ఆచారాలు, సనాతన సంస్కృతి ఎంత గొప్పవయో అప్పుడు అర్థమవుతుంది మనం పైనుండి కిందకు వచ్చామంటే. అర్థమైందండి? మనం ముందు తీసుకునేదేం లేదు, భవిష్యత్తులో మనకు వచ్చేదేం లేదు. మనం తీసుకోవాలనుకుంటే గతం నుండే తీసుకోవాలి. అర్థమైందా? సరుకు అంతా గతంలో ఉంది, భవిష్యత్తులో ఏం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితం పూజలు జరిగేవి, అవునా? మీరు ఇప్పటికీ ఏదైనా టెంపుల్కి వెళ్తే పూజారి నైవేద్యం తీర్థం ఇస్తూ ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారకా ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అనే శ్లోకం చెప్తాడు. విన్నారా ఎప్పుడైనా? ఉత్తిష్టంతు భూత పిశాచాః అంటే ఏంటంటే, భూతము అంటే బ్యాక్టీరియా. భూతం అంటే ఏంటి? బ్యాక్టీరియా. దానికి బ్యాక్టీరియాకి భూతం అని పేరు పెట్టారు. అంటే ఏంటి? భూతములు ఎక్కడైనా ఉంటాయి. వాయువులో ఉంటాయి, అగ్నిలో ఉంటాయి, నీటిలో ఉంటాయి, మన దేహంలో కూడా ఉంటాయి భూతాలు. అర్థమైందండి? అంటే మన లోపల గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, మన లోపల గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, అది బ్యాక్టీరియాకి భూతం అని పేరు పెట్టారు. భూత పిశాచాః, వైరస్లకి పిశాచం అని పేరు పెట్టారు. అర్థమైందండి? సో ఈ ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః, భూమికి ఇవి భారంగా ఉన్నాయి, నేను బ్రహ్మకర్మ చేస్తున్నా, సాధన చేస్తున్నా. అర్థమైందండి? ఇవన్నీ వెళ్ళిపోవాలి అనేటటువంటి సంకల్పంతో సాధన చేసినటువంటి వాళ్ళం మనం. వీళ్ళ కనిపెట్టేది వైరస్లు, బ్యాక్టీరియాలు ఎప్పుడో కనిపెట్టాం మనం. ఇట్లా బ్యాక్టీరియా, వైరస్లు ఉంటాయి, ఇలా ఒకళ్ళనొకళ్ళు ముట్టుకుంటే అవి ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్పి మడిని కనిపెట్టింది మనం. మడి సాంప్రదాయం మనది. మీకు తెలుసో లేదో, ఇవన్నీ వ్యతిరేకించిన వాళ్ళల్లో నేను ఒకడిని ఫస్ట్ లో. షాకా? అవును గురుగారు. వీటన్నిటిని వ్యతిరేకించిన వాడిని నేను. నాకంటే వ్యతిరేకించిన వాడు ఎవడు లేడు భూమి మీద. అర్థమైందండి? మా స్వామి వారితో వాదించా, మడి మీద నేను వాదించా. ఏంటి గురూజీ, ఏంటి స్వామి, ఒకళ్ళనొకళ్ళు తాకకుండా ఉండడం ఏంటి స్వామి, అంటరానితనం ఏంటి స్వామి అని వాదిస్తే, సరే నీకు చెప్తాను అని చెప్పి ఒక 10 రోజులు నేను చెప్పినట్టుగా మడి ఆచరించు, నీకు దానివల్ల కలిగే లాభాలు నీకే తెలుస్తాయని చెప్పారు. అవునా స్వామి, సరే నేను ఆచరిస్తానని చెప్పి మడిని చెప్పారు. ఎలా మడిని ఆచరించాలి చెప్పనా? నెలలో ఎప్పుడైనా సరే, మీ ఇంట్లో పిల్లలైనా సరే, పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు కదా, పిల్లలకి ఈ మడి అనేది మీరు అలవాటు చేస్తే వాళ్ళకి మీరు కోట్ల ఆస్తిని ఇచ్చినట్టు, వేల కోట్ల ఆస్తిని ఇచ్చేసినట్టు. వాళ్ళకి కనుక మడిని ఆచరింపదు. మడి అంటే ఆడవాళ్ళు చేసేది కదా, అందరూ చేయాలి. మడి అనేది ఆచారం. పొద్దున్నే లేవగానే నిన్నటి సాయంత్రమే ఉతుక్కుంటాం వస్త్రాలను. అర్థమైందా? నిన్నటి సాయంత్రమే చక్కగా ఉతుక్కొని ఎవ్వరూ తాకని ప్లేస్లో ఆరేయాలి వాటిని. అర్థమైందండి? ఎవరు తాకకూడదు వాటిని. అలా తాకకుండా ఆరేసినటువంటి వస్త్రాలని ఉదయాన్నే చక్కగా స్నానం చేసి ఆ వస్త్రాలను ధరించి చక్కగా ఎవరిని తాకకూడదు, ఎవరిని ముట్టుకోకూడదు. అర్థమైందండి? మడి అంటే అది. అంతేగాని పలానా వ్యక్తుల్ని ముట్టుకోవద్దని మడిలో లేదు. ఎవరిని తాకూడదు. భర్తని కావచ్చు,
భార్యని కావచ్చు, పిల్లల్ని కావచ్చు, ఎవరిని తాకూడదు. అర్థమైందండి? ఒక 12 గంటలు ఉండండి చాలు, రోజు మొత్తం అక్కర్లేదు మడి. అర్థమైందా? ఒక 12 గంటలు రోజులో ఒక 15 రోజులు, ఒక 10 రోజులు అట్లా దీక్షలా పెట్టుకుని ఒక 12 గంటలు ఉండండి. నేను 24 గంటలు ఉన్నా. తరువాత మా స్వామివారి పాదాలకు నమస్కరించడానికి వీల్లేదు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, స్వామి నాకు అర్థమైంది స్వామి, మడి అంటే మనసు ఇతర విషయాలను తాకనీయకుండా చేసేందుకు చేసినటువంటి ఒక గొప్ప సాంప్రదాయం, నాకు అర్థమైందని చెప్పి. మన మనసు అనేక విషయాలకు తగులుకుంటూ వెళ్తూ ఉంటుంది, అవునా కదా? అవునవును. అలా మనసుని కంట్రోల్ చేయడం కోసం మన ఋషులు మనకు అందించినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి సాంప్రదాయం మడి. ఇలా మనం మడితో ఏకాగ్రతగా బతుకుతున్నామని చెప్పి ఈ మడి గురించి, దానిలో ఉండే తపస్సు గురించి తెలియని దద్దమ్మలు, లేచ్చులు, పశువులు, అంటరానితనం హిందూ ధర్మంలో ఉంది, అంటరాని వాళ్ళని చేస్తున్నారు అని చెప్పి లేనిపోనివన్నీ కల్పించి హిందూ మతం మీద మచ్చ వేద్దామని చెప్పి చూస్తున్నారు. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళందరూ కరోనా వచ్చాక ఏం చేశారు? వీళ్ళు అందరిని ఏం చేయాలి అప్పుడు? ఇంట్లో వాళ్ళని కూడా క్వారంటైన్స్ లో పెట్టారు. వీళ్ళందరిని ఏం చేయాలి అప్పుడు? ఇన్ని మాటలు అన్నారు కదా, హిందూ ధర్మం మీద ఇంత నోరేసుకుని పడిపోయారు కదా, వీళ్ళని ఏం చేయాలి అప్పుడు? కరోనా వచ్చాక దద్దోజనం తినాలి అని పెద్ద పెద్ద డాక్టర్స్ చెప్పారు. దద్దోజనం కరోనాకి మందు అని చెప్పారు, అవునా కదా? చద్దన్నం ఏముంటది? గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, రెసిస్టెన్స్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, మూలాధారానికి ఎనర్జీ వస్తుంది. ఎవరికి? హిందూ ధర్మమే దిక్కయింది, అవునా కదా? సూర్యగ్రహణం గురించి మాట్లాడతారు, ఇట్లా అన్నిటి గురించి. వాళ్ళకి అందులో ఉండే సైన్స్ తెలియదు, అందులో మానవుడికి కలిగేటటువంటి లాభం తెలియదు, పారమార్థిక స్థితి తెలియదు, అందులో ఉండేటటువంటి శ్రేయస్సు తెలియదు, కానీ నోటుకు వచ్చినట్టు వాగడం మాత్రం తెలుసు. అర్థమవుతుంది? ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుంది? మనలాంటి భగవద్గీత ఇలాంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి మన నెక్స్ట్ జనరేషన్స్ దానిలో ఉండేటటువంటి అమూల్యమైనటువంటి అంశాలని ఇంతే ఉంటాయేమని చెప్పి వదిలేస్తున్నారు. అర్థమైందా? అవునా కదా? వాళ్ళకి మనం సమాధానం చెప్పాలి. ఏది మూఢనమ్మకం, ఎక్కడ మూఢనమ్మకం ఉంది హిందూ మతంలో? 1000 కళ్ళేసిన ఇంద్రుడు చూద్దామన్నా సరే మూఢనమ్మకాలు ఉండవు హిందూ ధర్మంలో. అర్థమవుతుంది? మూఢనమ్మకాలు ఏమీ ఉండవు. హిందూ ధర్మం అనేది ఒక గొప్ప శాస్త్రంతో, తర్కంతో, మీమాంసతో, బలమైనటువంటి నిర్మాణాలతో ఏర్పడింది హిందూ ధర్మం. మన ఆచారాలు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, ఇవన్నీ మాట్లాడితే సతీ సహగమనం అనేది ఒకటి ఉంది, అవునా? ఉంది, అప్పుడు ఉన్నింది. సతీ సహగమనం అనేది ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. వేదాన్ని సరిగ్గా సమన్వయం చేసుకోకపోవడం వల్ల, వేదం యొక్క భావజాలాన్ని సరిగ్గా వాళ్ళు సమన్వయం చేసుకోకపోవడం వల్ల జరిగినటువంటి ఒక ప్రమాదం. అంతేగాని వేదం ఎక్కడా కూడా, ఏమండి, ఎక్కడైనా ఏ రామాయణంలోనైనా సరే సతీ సహగమనం ఉందా? రావణాసురుడు చచ్చిపోగానే ఇప్పుడు చచ్చిపోయిందా? అది నువ్వు హిందూ ధర్మానికి ఎట్లా ఆపాదిస్తావు? రామాయణంలో ఉందా? భారతంలో ఉందా? సతీ సహగమనం. పూర్వం ఏం చేసేవాళ్ళు, ఒక యుద్ధం జరిగినప్పుడు శత్రురాజులు అక్కడ ఉండేటటువంటి స్త్రీలని ఇది చేస్తారన్న ఉద్దేశంతో ఎప్పుడైతే ఓడిపోయాడో, రాజు ఓడిపోగానే వీళ్ళంతటా వీళ్ళే త్యాగం చేసేవాళ్ళు, అగ్నికి ఆహుతి అయిపోయేవాళ్ళు వాళ్ళు. అర్థమైందండి? అది హిందూ ధర్మానికి సంబంధించింది కాదు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిప్రాయం. అది అర్థమవుతుందండి? అర్థమైందా? వాళ్ళకు ఉండేటటువంటి అభద్రతా భావం, అరే రాజు చనిపోతే శత్రురాజులు వచ్చి మమ్మల్ని ఇది చేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళకి లొంగకుండా ధైర్యంగా ఉండి త్యాగం చేశారు. అర్థమైందండి? వీటన్నింటిని పెట్టుకొని
హిందూ ధర్మంలో సతీసాగమనం ఎక్కడుందా సతీసాగమనం? ఎట్లా అదే మూవీ కూడా తీశారు గురుజీ. మూవీలు తీస్తారు, సత్సు యాదవులందరూ కలిపి మూవీలు తీస్తారు. గురుజీ అది కాదు గురుజీ, వీళ్ళే లేడీస్ మీరు చెప్పినట్టు వాళ్ళే అగ్నిలో దూకుతారు రాజులు వస్తున్నారని. అదే అదే అమ్మా ఏంటి గురుజీ, కుంతీదేవి మాద్రి సతీ సహగమనం చేస్తుంది, కుంతీనే కదా బిడ్డలను పెంచుతుంది గురుజీ. అట్లా కాదు, అది అక్కడ మనం సమన్వయం చేసుకోవడం అట్లా కాదు. కుంతి మాద్రి అనేది ఇద్దరు పాండురాజు ధృతరాష్ట్రుడు అన్నదమ్ములు. పాండురాజు ధృతరాష్ట్రుడు, ఇంకొక అతను ఎవరు, విదురుడు. అవుతుంది. ఈ ముగ్గురికి భార్యలు వీళ్ళు. ధృతరాష్ట్రుడికి వచ్చి ధృతరాష్ట్రుడికి గాంధారి, పాండురాజుకి వచ్చి ఇద్దరు భార్యలు, కుంతి మాద్రి. ఆల్రెడీ పాండురాజుకి ఒక శాపం ఉంది. శాపగ్రస్తుడు అవడం చేత ఆ భర్తని తను కాపాడుకోవాలి, తను చూసుకోవాలి అన్నటువంటి వ్యవస్థలో ఆవిడ వెళ్ళింది. కానీ సతీసాగమనం రూల్ కాదు. సతీసాగమనం రూల్ ఉంటే కుంతి కూడా వెళ్ళాలి కదా. పిల్లలు పెంచడానికి కోసం నేను ఉంటాను, మీరు వెళ్ళండి. అలా కుదరదు కదా. సతీసాగమనం అంటే అందరు వెళ్ళాలి. మరి అక్కడ వేరే రీజనింగ్, అక్కడ ఉద్దేశం సతీసాగమనం సాంప్రదాయం ఉద్దేశం కాదు. తను భర్తతో పాటు వెళ్ళాలి అన్న ఉద్దేశం ఆవిడకు ఉండేటటువంటి ప్రేమ. అది ఆవిడంతటా ఆవిడ స్వచ్ఛందంగా ఎవడో నిప్పుల్లో దొయ్యలా సతీసాగమనం అని. మాదిరిని తీసుకొని వెళ్ళి ఎవరన్నా నిప్పుల్లో పడేశారా? లేదు కదా. ఆవిడకున్న సెంటిమెంట్, భర్తతో తనకున్నటువంటి బంధం అర్థమవుతుందండి. ఆ ఎక్కువగా ఉండే బంధం చేత ఒక్కొక్కసారి ఆడవాళ్ళు అప్పుడప్పుడు నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను కూడా వచ్చేస్తా నేను అంటారు కదా. ఆ స్థాయిలో ఉండేటటువంటి ఒక స్థితి, మానసిక బలహీనత, అంతేగాని అది సాంప్రదాయం కాదు. అలానే సాంప్రదాయంగా చెప్తే కుంతి కూడా వెళ్ళిపోవాలి కదా. ఒకవేళ అది మీరు సతీసాగమనం వాదించినట్టయితే కుంతి కూడా సతీసాగమనం చేయాలి. అర్థమైందమ్మా? అది వేరే రకరకాల సిచ్యువేషన్స్, అన్నిటికీ ఇదే లింక్ పెట్టకూడదు. అర్థమైందమ్మా? అక్కడ ఒక సిచ్యువేషన్ ఏర్పడింది, తప్పని పరిస్థితి ఏర్పడింది, ఆవిడ పాండురాజుతో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, అక్కడ అది జరిగింది. అంతేగాని అది ఒక సాంప్రదాయం అంటే అట్లా, ఆచారం అంటే అట్లా. సిచ్యువేషన్లో కొన్ని జరుగుతాయి, అది ఇంకా మనకు ఆచారం అంటాం కాదు కదా. సో మనకి కొంచెం ఆలోచన చేస్తే అర్థమవుతుంది, కొంచెం సెన్స్ పెడితే అది ఆవిడ పర్సనల్, ఆవిడ వ్యక్తిగత నిర్ణయం. అంతేగాని ఎవరో సాంప్రదాయం ఇది నువ్వు వెళ్ళి దూకి చచ్చిపోవాలా, లేకపోతే నేను దోచేస్తాం అనేటటువంటి వ్యవస్థ అక్కడ లేదు. అక్కడే క్లియర్గా అర్థమవుతుంది మనకి. అవునా కదా? తర్వాత ధర్మరాజుని యక్షుడు అడుగుతాడు, ఇప్పుడు నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పావు కదా, ఎవరో ఇద్దరిని మాత్రమే కోరుకోవాలి నీ తమ్ముళ్ళుగా అని అడుగుతాడు. అర్థమైంది? అప్పుడు ఏం చేస్తాడు? వాళ్ళని అడుగుతాడు, మాద్రి తనయులను అడుగుతాడు, నకులుడిని సహదేవుడిని కావాలని అడుగుతాడు. అర్థమైందా? ఎందుకు అడిగాడు? వాళ్ళందరూ మా 5గురు ఒక తల్లి బిడ్డలం మేము అన్నట్లు అనమాట. సో అక్కడ ఉండేటటువంటి ధర్మం, అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషను, అక్కడ ఉండేటటువంటి మానసిక స్థితి, వాళ్ళ యొక్క మానసిక స్థితి, వీళ్ళందరినీ తీసుకుని మనం మాట్లాడాలి. అర్థమైంది? అక్కడ 10 మంది కలిసి అమ్మ మాద్రి, కుంతి, మీ ఆయన చనిపోయాడు, పదండి నిప్పుల్లోకి దోచేస్తాం అంటే స్వచ్ఛందంగా ఒప్పుకుంది, స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుంది, తన నిర్ణయం, దాన్ని ఆచారం అనకు. ఇప్పుడు రాజులు చనిపోయి వీళ్ళు అగ్నిలో పడ్డారు, అది ఆచారమా? ఆచారం కాదు కదా. అప్పుడుండే దేశకాల పరిస్థితులు, అప్పుడు ఉండేటటువంటి ఈ వ్యవస్థలన్నీ ఆ విధమైనటువంటి స్థితికి, ఆ విధమైనటువంటి ఇన్సిడెంట్స్ కారణమైన నేను ఇప్పుడు ఆచరిస్తానంటే అట్ట కుదురుతుంది? శాస్త్రం ఏది చెప్పిందో అది ఆచరించాలి. అర్థమైంది? ఇట్లా ఎన్నో ఉంటాయి, వాటన్నిటిని తీసుకొని మీ ధర్మంలో ఇట్లా ఉంది అని అంటే ఎట్లా కుదురుతుంది?
ఆ అక్కడ ఉండేటటువంటి దేశ కాల మనస్తత్వాలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మనం మాట్లాడాలి. అర్థమవుతుంది? అర్థమైందా? సో నా ఉద్దేశం ఏంటంటే, ఒక 10 years బ్యాక్ ఇలా మనం గనక మన హిందూ ధర్మంలో ఉండేటటువంటి సనాతనమైనటువంటి అంశాలని లౌకికంగా ఎలా ఉపయోగించుకోవచ్చో మనిషికి చెప్తే, ఇక హిందూ ధర్మానికి ఇంక అంతకు మించి ఏం కావాలి బలం? మనం ప్రత్యేకించి హిందూ ధర్మాన్ని లేపుతామని చెప్పి అందరి దగ్గర ఏం అడుక్కోవాల్సిన అవసరం లేదు కదా. అర్థమైందండి? మన సంస్కృతిలోనే నిధి ఉంది అని మనకు అర్థమైనప్పుడు అందులో ఉండేటటువంటి నిధిని అందరికీ పరిచయం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో మేము పరిశోధనలు చేస్తూ మొదలుపెట్టాం. దానికి తగ్గట్టుగానే సమాజం నుండి పూర్తి స్థాయి ప్రోత్సాహం వచ్చింది. మామూలు ప్రోత్సాహం కాదు, గొప్ప ప్రోత్సాహం. మేమే ఊహించనంత ప్రోత్సాహం అనమాట. మొదటి సెషన్లో ఫస్ట్ సెషన్ అయిపోయింది. ఫస్ట్ సెషన్ నేను నిన్న చెప్పాను కదా మీకు, చెప్పాను కదా, అదే నా ఫస్ట్ సెషన్. ఆశ్రమం నుండి బయటకు రాగానే అదే చెప్పాను. ఈ చెప్పగానే ఏముంది, ఇంకా అయిపోయింది. వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు అనమాట. ఇక తర్వాత రోజు ఒక అంగవికలుడు అనమాట, కాళ్ళు లేని వ్యక్తి కూడా 4 అంతస్తులు మెట్లు ఎక్కుకుంటూ వచ్చి వినేవాడు. 5-6 రోజులు సెషన్స్ ఉండే వరుసగా. అట్లా మెట్లు ఎక్కు వచ్చేవాడు. నాకు చివరి రోజు తెలిసింది ఆయన అట్లా మెట్లు ఎక్కు వచ్చాడు. అంత స్థాయిలో హిందూ ధర్మాన్ని మనం పరిచయం చేసాం. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు ఇది వెళ్ళాలా వద్దా ఇంకా ముందుకి? హీలింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం మనం. హీలింగ్ సెషన్స్ లో క్యాన్సర్ లాంటివి, ఆటో ఇమ్యూనిటీ భయంకరమైన ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ వచ్చిన వాళ్ళు, అర్థమైందండి, రకరకాల రుగ్మతలతో ఉండేవాళ్ళు జాయిన్ అవుతారు. జస్ట్ వాళ్ళకి మనం క్రియాయోగాకి సంబంధించిన చిన్న చిన్న టెక్నిక్స్ చేసుకోండి అని చెప్తే వన్ డేలో 2 daysలోనే రిజల్ట్స్ వస్తున్నాయి చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆ మందులు, ఆ ఇంపాక్ట్, ఆ కీమోథెరపీ అవేవి ఉంటాయి కదా, వాటి వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఇవేమి, ఆ రేడియేషన్ వల్ల వచ్చేటటువంటి సమస్యలు కాకుండా ఇంత చిన్న చిన్న విషయాలకు ఇంతంత పెద్ద పెద్ద లాభాలు ఉంటాయని మాకు తెలియలేదు గురూజీ అంటున్నారు. చిన్నది కదా, చిన్న సాధనే కదా, ఏముంది ఇందులో? మీరు చెప్పింది బ్రహ్మ విద్య కాదు, తలకిందులు తపస్సు చేసేది కాదు, చిన్న విషయం. రోజు ఉదయాన్నే చక్కగా ఉదయం మధ్యాహ్నం 4 పూటలు చేసుకుంటే ఇంత మంచి రిజల్ట్స్ వస్తుందని తెలిస్తే ఎప్పటి నుండో పాటించేవాళ్ళం కదా. హీలింగ్ సెషన్స్, లా ఆఫ్ అట్రాక్షన్ సెషన్స్ లో ఎట్లా చెప్పుకున్నాం మీకు తెలుసు కదా. ఎలా చెప్పుకున్నాం లా ఆఫ్ అట్రాక్షన్? ఎక్కడైనా సరే శాస్త్రాన్ని పక్కన పెట్టి చెప్పుకున్నాం మనం. ఏది ఎలా జరుగుతుంది, ఏంటి యూనివర్స్, ఏంటి అఫర్మేషన్ సైన్స్, ఏంటి ఎలా పాజిటివిటీని డెవలప్ చేసుకోవాలి, ఎలా యూనివర్స్ తో అనుసంధానం అవ్వాలి, ఎన్ని రకాల కాన్షియస్లు ఉంటాయి, ఫ్రీక్వెన్సీ అని దేన్ని అంటాం, ఎనర్జీ అని దేన్ని అంటాం, ఎలా కాస్మిక్ ఎనర్జీని జనరేట్ చేస్తాం, అసలు కాస్మిక్ ఎనర్జీ జనరేట్ అయ్యేటటువంటి దశలేంటి, ప్రతిదీ సైంటిఫిక్ గా సైన్స్ తో వెళ్ళాం. లా ఆఫ్ అట్రాక్షన్, క్రియాయోగ, ఇవన్నీ ఎట్లా వచ్చాయి? ఇవన్నీ సైన్స్ లను ఎట్లా డెవలప్ చేసాం? మనం పాటించే ఆచార సాంప్రదాయాల నుండి, అదే రామాయణ మహాభారతాల నుండి, భగవద్గీత నుండి. రేపు చెప్పుకోబోయే స్వామివారి భగవద్గీత మీరు వింటున్నప్పుడు మీరు సాధన చేసే క్రియాయోగం గుర్తొస్తుంది. ఇవన్నీ మనం క్రియాయోగం ద్వారా తెలుసుకున్నాం కదా అనిపిస్తుంది మీకు. అదే లా ఆఫ్ అట్రాక్షనే భగవద్గీత అంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించే చెప్తుంది, క్రియాయోగం గురించే చెప్తుంది. సో ఇంత స్థాయిలో మన దగ్గర అంత సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు హీలింగ్ సెషన్స్ ద్వారా హెల్త్ డెవలప్ చేసుకుంటున్నాం, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా వెల్త్ ని అట్రాక్ట్ చేయగలుగుతున్నాం, క్రియాయోగ ద్వారా ఒక లైఫ్ స్టైల్, పూర్తి స్థాయి లైఫ్ స్టైల్, హ్యాపీగా ఉండేటటువంటి లైఫ్ స్టైల్ ని. ఏం కావాలి ఇంకా మనకి? ఇవన్నీ ఎవరి అనుగ్రహం, ఎవరిచ్చారు మనకి?
స్వామి స్వామి ఇచ్చాడు, చైతన్యమే ఇచ్చాడు. అంతేనా? ఎప్పుడో కొన్ని జన్మల క్రితం మీరు చైతన్యాన్ని పొగుడుంటారు నామమాత్రంగా. పూర్వం ఏంటి, కూర్చున్నప్పుడు రామ అంటాం కదా, చంద్ర అంటాం కదా, కూర్చున్న ఏదైనా బరువు మోసిన రామచంద్ర అంటుంటాం కదా, అట్లా అనుంటారు మీరు. ఎందుకని ఈ జన్మలో క్రియాయోగం, లా ఆఫ్ అట్రాక్షన్, భగవద్గీత, హీలింగ్ సెషన్స్, మీకు అన్ని నిధి మొత్తం ఏర్పాటు చేసేసాడు స్వామి మీ దగ్గరకు వచ్చేలా. నేనేమో పూర్వ జన్మలో ఎప్పుడు ప్రశ్నిస్తూ కూర్చొని ఉంటా, ఎందుకనాలని ప్రశ్నిస్తూ కూర్చొని ఉంటా. అందుకనే జుట్టు వంచేసేసి తలకాయ వంచి పరిశోధన చేయరా ఈరోజు, ఈ జన్మంతా నువ్వు పరిశోధన చేసుకుంటూ కూర్చో అని చెప్పాడు. అర్థమైనా? మీరేమో రెడీమేడ్ ఫుడ్ మంచిగా, నాకేమో పరిశోధన. బాగా స్ట్రగుల్స్, జీవితంలో చాలా దెబ్బలు తగిలి వచ్చి కూర్చున్నాం గురువు గారు. వద్దు, ఇక గతం వదిలేసేయాలి, దెబ్బలు లేవు ఏమి లేవు. అస్సలు వద్దు మనకి అఫర్మేషన్స్ అవి. అర్థమైనా? మీ కథ ఏంది? నేను నిన్న చెప్పిన స్టోరీయే మీ గతం. నిన్న చెప్పిన కథ ఏదైతే ఉందో అది మీ గతం, మిగతా ఏది మీ గతం కాదు. గురూజీ మీరు నిన్న చెప్పింది బిగ్ బ్యాంగ్ థియరీ, సైన్స్ లో బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు గురూజీ. దాని నుండి మీరు ఏ థియరీలైనా తీసుకోండి, ఎన్ని థియరీలైనా తీసుకోండి, మీరు ఏమైనా డెవలప్ చేసుకోండి, అది నా గతం. అర్థమైందండి? అదేంటి? అది నా చరిత్రకున్న బలం. అది మీ చరిత్ర, అది నా చరిత్రకున్న బలం. నేను తేజో బిందువుని. ఎవరిని నేను? తేజో బిందువు. నన్ను నేను చూసుకున్నామని చెప్పి వచ్చాయి. అది తెలియక ఇబ్బంది పడతా ఉన్నా. అది నా స్థాయి, అదే నా స్థాయి. అర్థమైంది? అదే నా స్థాయి. దాని మీద ఇప్పుడు సైంటిస్టులు చాలా పరిశోధన చేస్తున్నారు. ఆ తేజో బిందువుకి సంబంధించినటువంటి కాన్షియస్ రేంజ్ ని సైంటిస్టులు ఏమంటారో తెలుసా? సుప్రా కాన్షియస్. సుప్రా కాన్షియస్. మీరు ఎప్పుడైతే సుప్రా కాన్షియస్ లోకి వెళ్తారో అప్పుడు మీరు ఆ తేజో బిందు స్టేట్ ని పట్టుకుంటారు. అర్థమైందా? పట్టుకుందామా? మళ్ళీ వెళ్దామా మన దగ్గరికి? మనం వచ్చాము, చూసుకున్నాము, ఇది చాలు, వెళ్ళిపోదాం. మళ్ళీ మన స్థాయికి మనం వెళ్ళిపోదాం, యథా స్థాయికి హ్యాపీగా. అంతే, ఇది ఒక ట్రిప్ అంతే. ఓ చోటుకి వెళ్ళాము, చూసుకున్నాము, అయిపోయి మళ్ళీ మన ఇంటికి వెళ్ళాలి. అవునా కదా? అవునా కదా? ఇదే ఒక యాత్ర గురించి. అంతే. ఇప్పుడు వచ్చాం, శ్రీదేవి లాగా ఒక యాత్ర, లక్ష్మీ కుమార్ లాగా ఒక యాత్ర, మనోజ్ గారి లాగా ఒక యాత్ర, భార్గవ శర్మలా ఒక యాత్ర, అయిపోయింది. చాలు, చూసుకున్నాం బాబు, ఇక చాలు బాబు, ఇక మళ్ళీ మనం యథాస్థితికి వెళ్ళిపోవాలి. ఇక మళ్ళీ ఎప్పుడు నేను చూసుకోవాలనుకోను అనండి. ఎప్పుడు ఇంకా ఆది సంస్కారం ఏదైతే పుట్టిందో మళ్ళీ ఆ సంస్కారం వద్దు. ఇక మళ్ళీ ఆ సంస్కారం వచ్చి మా స్వామివారు అనేవాళ్ళు, కొట్టుకో అనేవాళ్ళు. వస్తావా, మళ్ళీ వస్తావా, మళ్ళీ అంటావా మాట, మళ్ళీ నేను చూడాలి అనుకో. ఇది మన చరిత్ర, మన గతం ఇంకొద్దు. అది కాదు మన గతం, ఇది మన గతం. నేను తేజో బిందు. రేపు గాని ఎల్లుండి గాని త్వరలో నేను మళ్ళీ నా స్థాయికి వెళ్ళిపోతాం. అర్థమైందా? వెళ్దాం వద్దా? ఇక్కడే ఉందాం. ఖచ్చితంగా వెళ్ళాలి.
హాయిగా రోగాలు లేకుండా అలసటలు లేకుండా హాయిగా విహరించే స్వతంత్రం, సర్వ స్వతంత్ర స్థాయి అక్కడ. ఇక్కడ ఇదేంటి గురుజీ తేజ బిందు దగ్గరికి వెళ్ళగలమా గురుజీ? మనం మన తేజ బిందు దగ్గరికి వెళ్ళగలం? నిన్నటి దాకా మీరు తేజ బిందు అని మీకు తెలిసిందా? తెలీదు. తెలియదు, మీరు చెప్పిందో తెలిసింది. మరి తెలిసింది కదా, తెలిసింది కాబట్టి మరి అక్కడికి వెళ్తాం. అంతే. తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాం? వెళ్తాం గురించి, వెళ్ళిపోవడమే. అంతే. తెలియనంత వరకే మనం, తెలిస్తే ఆగం మనం. తెలిస్తే ఆటోమేటిక్ మారిపోద్ది కదా మన స్థాయి. నీ జన్మ కథది, అర్థమైందండి? అంతే, ఇంకో జన్మ లేదు కదా గురుజీ. అయితే ఇంతటితో స్టాప్ చేసేయచ్చా? మనకు అవసరం లేదు ఆ ప్రశ్నలన్నీ. ఇంకో జన్మలో మనకి ప్రశ్నలు ఇదే, అదే ఆ ప్రశ్నే తెచ్చింది ఇక్కడ దాకా. ఆ క్వశ్చన్ అయితే తెప్పించింది ఇక్కడ దాకా. ఇక్కడ దాకా వచ్చాక కూడా మళ్ళీ క్వశ్చన్ వేస్తే అట్లా. క్వశ్చన్ వేసిన ప్రతిసారి కొడుతున్నారు సృష్టితో. మళ్ళీ ప్రశ్న అంటే అట్లా. ఇంక ప్రశ్నలు వద్దు, ఇక నాకు వద్దు, ఇంకా సమాధానమే నాది. నేను తేజ బిందు చాలు, అంతే. మళ్ళీ మళ్ళీ 84 లక్షల జన్మల ట్రావెలింగ్ నాకు వద్దు. అర్థమైన టూరు, 84 లక్షల జన్మల టూరు, 84 లక్షల చావులు, 84 లక్షల పుట్టకలు. అవసరమా? చాలు. ఇక్కడతో ఈ కథకి సుఖాంతం చెప్దాం, మోక్షం తెచ్చుకుందాం. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని తిరుమ తిరుమ. ఎక్కడైతే కాన్షియస్ తో అనుసంధానం అయ్యేటటువంటి సాధకుడు ఉంటాడో వాడికి తేజో బిందువు అనేటటువంటి స్థితి కలుగుతుంది. అర్థమైందండి? విజయము, శ్రేయస్సు, ఐశ్వర్యంతో ఉండేటటువంటి స్థితి అది తేజో బిందు స్థితి. అన్ని అట్రాక్ట్ అవుతాయి, ఒకటి కాదు. అమ్మా అందరికీ సాధ్యం అవుతుందా? మీకు ఇంకో 84 లక్షల జన్మలు రెడీ ఉండి సరిపోవట్లా. 84 lakhs సరిపోతుంది. అదే ప్రశ్న ఎందుకంటుంటే నేను అదే గురుజీ ఎంత వెళ్ళినా మళ్ళీ అక్కడికే మీకు సరిపోలా. 84 లక్షలు కొట్టించుకోవడం సరిపోలా. ఇంకా ఏమండి, ఇంకో 84 కావాలా? చెప్పండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రెడీ చేసేస్తుంది 84 lakhs. అరే మళ్ళీ అదే వద్దు 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 స్వామి, వద్దు గురుజీ, అస్సలు పదాలు ప్రయోగించద్దు. నేను అదే తత్వమసి, అదే నేను అయ్యున్నా. ప్రశ్నలు వద్దు, హ్యాపీగా నేను అదే అదే భావాన్ని పట్టుకొని ఇప్పుడు ఆ భావాన్ని ప్రతి శ్లోకం నుండి తీసుకురావాలి. ఇప్పుడు మన డ్యూటీ అది. అర్థమైందండి? ఆ తేజో బిందు స్థితిని స్వామి మనకు ఎట్లా అందిస్తాడు, ఆ విధమైనటువంటి కాన్షియస్ ని ఎలా మనకు అనుగ్రహిస్తాడు ప్రతి శ్లోకం ద్వారా. ఎక్కడ కూడా జారవిడ్చుకోకుండా ప్రతి శ్లోకం నుండి ఆ విధమైనటువంటి కాన్షియస్ ని పట్టుకుందాం. అర్థమైందండి? 700 శ్లోకాలు, 700 బాణాలు పర్ఫెక్ట్ గా కాన్షియస్ ని పట్టిస్తాయి మన చేత. అర్థమైందండి? ఇది లైఫ్ టైం కోర్స్ అన్నమాట. ఇదేం కోర్సు? లైఫ్ టైం కోర్స్. లైఫ్ టైం లైఫ్ టైం సెటిల్మెంట్ అంటారు కదా. 84 lakhs లైఫ్ లో సెటిల్మెంట్ ఇది. కానీ అండి 84 లక్షల జీవితాల సెటిల్మెంట్ భగవద్గీత. 84 లక్షల జన్మలు ప్రశ్నలతో వచ్చాం, బాధలతో వచ్చాం, కన్నీటితో వచ్చాం. అన్నిటికీ ఇక్కడ సెటిల్మెంట్ దొరుకుతుంది భగవద్గీత.
ఆ స్థాయిలో చెప్పాలి అనేది సంకల్పం మనది. అర్థమైందా? ఆ స్థాయిలో చెప్పాలి. గురూజీ ఏ స్థాయిలో చెప్తారు మనకి భగవద్గీత అంటే మీరు ఇమాజిన్ చేయరు. చేయలేరు. నన్ను చేయగలరా? ఈ స్థాయిలో భగవద్గీతని చెప్తారని మీరు ఇమాజిన్ చేయలేరు. ఆ స్థాయిలో భగవద్గీతని అందుకుంటాం మనం. అర్థమైంది? ప్రతి శ్లోకం నుండి గతాన్ని గుర్తు చేసుకున్నాం. మనం తేజో బిందువుని అక్కడి నుండి విడిపడ్డాం అనేది తెలియజేస్తారు స్వామి ప్రతి శ్లోకం నుండి. ఇలా విడిపడ్డావు కాబట్టి ఇలా ఏర్పడ్డాయి, ఇలా విడిపడ్డావు కాబట్టి ఇలాంటివన్నీ ఏర్పడ్డాయి. భగవాన్ భీష్మస్య కర్ణస్య కృపస్య సమితింజయ అని చెప్తాడు. 9 రకాలైనటువంటి వ్యవస్థలు ఏర్పడ్డాయి ధర్మక్షేత్రం నుండి విడిపడ్డావు కాబట్టి. అర్థమవుతున్నాడు? అట్లా భీష్ముడు అంటే ఏంటి, కర్ణుడు అంటే ఏంటి, కృపుడు అంటే ఏంటి, ద్రోణుడు అంటే ఏంటి, అశ్వత్థామ వికర్ణస్య సౌమదత్తిర్ జయద్రథ, వీళ్ళేంటి, వీళ్ళని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి, ఈ క్యారెక్టరిస్టిక్స్ ని ఎట్లా మనం సమన్వయం చేసుకోవాలి, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తాం. ప్రతి శ్లోకాన్ని ఒక రీసెర్చ్ చేసి ఒక పిహెచ్డి స్థాయిలో చేసాం మనం. అర్థమైందండి? రెడీయా మరి? గురువు గారు చెప్పండి కాస్త, ఒక నలుగురికి చెప్తే బాగుంటుంది కదా. మీరు మరి స్వార్థపరులా కావాలి, పెట్టేస్తాం గురువు గారు. మనం మాత్రమే వినాలి. అలా ఏం లేదు గురించి, అందరూ మారాలి కదా. చెప్తున్నాం కానీ వాళ్ళంతా ఇంకొంచెం అలాగా భగవద్గీత అంటే మీరు చెప్పినట్టు వాళ్ళే మన ముందు అది వదిలేసాయి, వాళ్ళ విషయం వదిలేసారు. వాళ్ళు అదట్లేదు. మనం చేసాం, మన చైతన్యానికి మనం చేస్తున్నాం అనుకుంటే చేస్తాం. జాయిన్ అవ్వడం కూడా చైతన్యం పిలవాలి వాళ్ళని. నీ గురించి నువ్వు తెలుసుకునే భాగ్యం నీకు రాసి పెట్టుంటే వస్తాడు, అదృష్టం ఉంటే వస్తాడు. ఇంకా కొన్ని జన్మలు ఉన్నాయనుకోండి రా, అంతే అంతే. చెప్పడం బాధ్యతగా ఓ నలుగురికి చెప్పడం మాత్రం నా ధర్మంగా చెప్తున్నాను, బాధ్యతగానే చెప్తున్నాను. సో నాలో ఓ హేతువాది ఉన్నాడు, నాలో ఒక నాస్తికుడు ఉన్నాడు, నాలో అందరూ ఉన్నారు. సో ఆ స్థాయిని దాటే నోరు మూసుకొని ఇక్కడికి వచ్చాం. అర్థమైందండి? అంతే కదా. ఒకప్పుడు ప్రశ్నించాము, ఒకప్పుడు మూర్ఖంగా వెళ్ళాము, అన్ని అయినాయి లైఫ్ లో. ఒక కరుడు కట్టిన నాస్తికుడు ఉన్నాడు గతంలో మా స్వామివారిని దర్శించక ముందు. ఎలా అయితే వివేకానందుడు తెలుసా, కర్ర పట్టుకొని దేవుడు ఉన్నాడా లేడా చెప్పని అడుగుతాడంట. అది విని కర్ర పెట్టి కొడతాడేమో దేవుడు లేడు అనేసి భయపడేవాడు. చివరికి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి దేవుడు ఉన్నాడా లేడా అంటే, నువ్వు నన్ను ఎలా చూస్తున్నావో అలా నువ్వు చూడగలుగుతావు దేవుణ్ణి అని చెప్తాడు. నీకు నేను ఎలా కనపడుతున్నానో అలా ఉంటాడా ఆ దేవుడు కూడా అంటాడు. అనగానే కర్ర పడేశాడు. అట్లా మా స్వామివారు నాకు కూడా కొన్ని చూపించారు, అన్ని వదిలేసుకున్నాం. ఎవరండి మీ గురువు గారు తెలుసుకోవచ్చండి? చెప్పకూడదు. మా స్వామి వారికి పేరు లేదు ఫస్ట్. ఎందుకన్నానంటే మా స్వామి వారికి పేరు లేదు. ఇప్పుడు పేరు పెట్టి చెప్దామంటే పేరు లేదు, ఏం చెప్తాం? సరే రూపం చెప్దామంటే రూపం కూడా లేదు. మా స్వామివారు మమ్మల్ని ఎట్లా గుర్తుపెట్టుకోమని చెప్పారంటే, నామరూప గుణరహితంగానే నువ్వు నన్ను గుర్తుపెట్టుకోవాలి అన్నట్టుగా మమ్మల్ని గైడ్ చేశారు. అర్థమైందా? మా స్వామివారు అంటే నామరూప గుణరహితమైనటువంటి స్థితే కనపడుతుంది కానీ షేప్ కనపడదు. దట్ ఈజ్ మై స్వామి. మా గురువు గారు అది ఆ రేంజ్ అనమాట. అర్థమైందా? మా స్వామివారు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టే ఆయన దగ్గరికి వెళ్ళాం.
ఈయనే మనకు సరైన స్వామి, ఈయన దగ్గర ఉంటే చాలు అని చెప్పి 6 years ట్రావెల్ చేశా. ఆయన దగ్గర నుండి కొన్ని నేర్చుకున్నా, కొన్ని పరిశోధన చేశాం, కొంత మారాం. ఇదిరా సత్యం, ఇది నిజం అనేది తెలుసుకొని బయటకు వచ్చాం. అర్థమైందండి? 20 years, 20 ఏళ్ళ, 19-20 ఏళ్ళప్పుడు వెళ్ళా. అప్పుడే కదా మొత్తం అంతా లైఫ్ ఏం గందరగోళంగా ఉండేది. అదృష్టం స్వామివారు దొరికారు, నాకు వినియోగించుకున్నాను. మీద అదృష్టం స్వామి దొరికారు మాకు. నేను దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటే నేను మీకు ఎలా చెబితే అర్థమవుతుంది, ఎలా చెప్తే బాగుంటుంది అని 100 రకాలుగా ట్రైనింగ్ అయ్యి మీ దగ్గరకు వస్తా. మా స్వామివారు ఎట్లా అంటే, మా స్వామివారు ఎలా చెప్తే మేము అర్థం చేసుకో, నేను స్వామివారిని నేను అర్థం చేసుకోవాలి. ఆయన ఒక రేంజ్ లో చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. సార్ గురూజీ చెప్పండి గురూజీ, మళ్ళీ అడగడాలు లేవు, ప్రశ్నించడాలు లేవు, నోట్స్ రాసుకోవడాలు లేవు, రికార్డింగ్లు లేవు. ఇప్పుడు నన్నేమో రికార్డింగ్ లో అని చంపుతారు. మా స్వామి దగ్గర అయితే ఏమీ లేవు. ఆయన చెప్పేది తల బద్దలు కొట్టుకోవాలి. ఆయన చెప్తే ఒక్కొక్క ప్రవచనం ఆ రేంజ్ లో ఉంటుంది. సంస్కృతం కొంచెం, తెలుగు కొంచెం చెప్పేసుకొని వెళ్ళిపోతారు. ఆయన ఈ మెదడులో పడి అరగడానికి చాలా టైం పడుతుంది, కఠినంగా ఉంటాయి. నేను అట్లా మిమ్మల్ని అడగండి, ప్రశ్నించండి, డౌట్లు అడగండి, వీడియోలు ఆన్ చేసుకోండి. మీకు అనగా పడుతున్నా. మనకి 2 రకాల న్యాయాలు ఉంటాయి. మార్జాల కిషోర న్యాయం, మర్కట కిషోర న్యాయం అని 2 న్యాయాలు ఉంటాయండి. మా స్వామి వారిది మర్కట కిషోర న్యాయం. అర్థమైందా? మర్కట కిషోర న్యాయం అంటే తల్లినే బిడ్డ పట్టుకోవాలి, కోతినే బిడ్డ పట్టుకుంటుంది. కోతి దాని ఇష్టం వచ్చినప్పుడు దూకుతుంది, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ గట్టిగా పట్టుకోవాల్సింది ఎవరు? నాది పరి ఏంటి? మార్జాల కిషోర న్యాయం. నేనే మిమ్మల్ని పట్టుకోవాలి ఇప్పుడు, పడవకుండా జాగ్రత్తగా, జారిపోకుండా, ప్రమాదాల కింద పడకుండా నేనే రక్షించుకుంటూ వెళ్ళాలి. గూట్లు మార్చుకుంటూ వెళ్ళాలి. వీళ్ళకి ఎట్లా చెప్పాలి? క్రియాయోగం ద్వారా చెప్పాలా, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా చెప్పాలా? మీరు ఎక్కడ ఏ ఇంట్రెస్ట్ అని ఎటు బయటకు వెళ్తారో దాన్ని పట్టుకొని దాని నుండి మీకు శక్తి చైతన్యాలు పరిచయం చేయాలి. ఇది నా సర్కస్ అన్నమాట. నాది సర్కస్. నిజంగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది సర్కస్ లో పనిచేసిన బాగుండదు. అవునా కదా? ఇప్పుడు మీకు లా ఆఫ్ అట్రాక్షన్ కావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మీద రీసెర్చ్ చేయాలి, కావాలంటే హీలింగ్ మీద రీసెర్చ్ చేయాలి, మీకు క్రియాయోగం కావాలంటే క్రియాయోగం మీద రీసెర్చ్ చేయాలి, మీ ఏది కావాలంటే దాని మీద రీసెర్చ్ చేసి మీ దగ్గర పెట్టాలి. అది నా సర్కస్. ఇప్పుడు అర్థమవుతుందండి? సృష్టి గేమ్ అది. ఏం చేస్తాం? స్వామి ఆటది. కానీ మనమందరం డిసైడ్ అయిపోతే నాది అదే, నేను అదే, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు అంతే, ఫిక్స్ అని మీరు నిర్ణయించుకుంటే స్వామి మనల్ని అందరినీ తీసుకెళ్లి తేజోబిందు స్థానంలో కూర్చోబెడతాడు. ఓకేనా? చక్కగా చెప్పండి, నలుగురికి చెప్పండి. మనం మంచిగా సత్సంగ సెషన్స్ ని బ్రహ్మాండంగా చేద్దాం. ఓకేనా? అందరికీ ధన్యవాదాలు. ఓం